ఇరాన్ మీద కనుక ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్తే మేము యుద్ధానికి వస్తాం. ఇది లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా ఇజ్రాయెల్కి చేసినటువంటి హెచ్చరిక. ఇక్కడే విచిత్రం ఏంటంటే హెజ్బుల్లాకి లెబనాన్ అనేటువంటి ఒక షెల్టర్, కానీ లెబనాన్ సైన్యం ఏం చేస్తుంది? నిద్రపోతుంది. లేదా లెబనాన్ సైన్యం ఏనాడో నిర్వీర్యం అయిపోయింది. హెజ్బుల్లా వాళ్ళ చేతిలోనే లెబనాన్ దేశం నడుస్తుంది. కానీ ఇంతకాలం పాటు యుద్ధం చేసింది ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా కదా. ఎన్నిసార్లు అటాక్స్ చేసింది? ఇజ్రాయెల్ వరుసపెట్టి కొట్టిన దెబ్బలకి హెజ్బుల్లా భారీగా దెబ్బతింది. ఆ మధ్యన హెజ్బుల్లాకి సంబంధించినటువంటి కమాండర్లు కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు సిరియాలో ఉండగా అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాతన హెజ్బుల్లా అటాక్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే దాని ఆయుధ సంపత్తి, దానికి సంబంధించినటువంటి ఇతర ఆర్థిక వనరులు ఈ కనిపించకపోవడంతో సపోర్టింగ్ తగ్గి కొంత వెనకాడింది. మళ్ళీ మొన్న ఇరాన్ ఇచ్చాక కొంత అటాక్ చేసింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే అప్పుడు మేము యుద్ధం చేస్తామని చెప్పడం ఏంటి? ఇరాన్ మీద దాడి చేసినా చేయకపోయినా హెజ్బుల్లా యుద్ధం చేస్తున్నాం, ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తానన్నట్టు నాటకం ఆడుతోంది.